హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. ఈరోజు వీడియోలో మనం చూసుకున్నట్లయితే కనుక ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మొత్తం 19 యూనివర్సిటీలకు గాను 1523 ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేటువంటిది రిలీజ్ అవ్వడం జరిగింది అనమాట అండి. ఈ 1523 వేకెన్సీల్లో మనం చూసుకున్నట్లయితే కనుక ఇందులో ప్రొఫెసర్ పోస్టులు ఉన్నాయి, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు ఉన్నాయి, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఉన్నాయి, లెక్చరర్ పోస్టులు అనేటువంటిది ఇందులో ఉండడం జరిగింది అనమాట అండి. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలతోటి ఈ వీడియో అనేటువంటిది మేము ముందు తీసుకురావడం జరిగింది అనమాట అండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరకు చూడడం మర్చిపోకండి. అలాగనే ఈ వీడియోని అనేకులకు మీరు షేర్ చేయడం మర్చిపోకండి. ఇందులో మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ 19 యూనివర్సిటీలు ఏంటి అని మనం చూసుకున్నట్లయితే కనుక ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ, ఆంధ్ర కేసరి యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నం, డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ యూనివర్సిటీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ శ్రీకాకుళం, అలాగనే డాక్టర్ వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ, ద్రవిడియన్ యూనివర్సిటీ, జేఎన్టీయు అనంతపూర్, జేఎన్టీయు గురజాడ విజయనగరం, జేఎన్టీయు కాకినాడ, కృష్ణా యూనివర్సిటీ, రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీస్, రాయలసీమ యూనివర్సిటీస్, శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీ, శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, విక్రమ సింహపురి యూనివర్సిటీ, యోగి వేమన యూనివర్సిటీ. ఈ మొత్తం ఈ 19 యూనివర్సిటీలకు గాను మనకి మొత్తం 1523 పోస్టులు అనేటువంటిది రిలీజ్ చేయడం జరిగింది అనమాట అండి. ఈ పోస్టులకు చూసుకున్నట్లయితే కనుక ఆన్లైన్ అప్లికేషన్ అనేటువంటిది 18వ తారీఖు నుంచి, అంటే ఎల్లుండి నుంచి మనకి అవతల ఎల్లుండి నుంచి మనకి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. ఆన్లైన్ అప్లికేషన్ ఎండింగ్ వచ్చేసి 8th జూన్ ఉండడం జరుగుతుంది అనమాట అండి. సో వెరసి మనకు మొత్తం చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క 13 డేస్, ఆ యొక్క 8 డేస్, టోటల్గా మనకి 21 డేస్ అనేటువంటిది డ్యూరేషన్ ఉందన్నమాట అండి. ఎవరైతే ఈ పోస్ట్కి ఎలిజిబిలిటీ ఉన్నారో వారందరూ లాస్ట్ డే వరకు చూడుకోకుండా వెంటనే అప్లై చేసుకోండి. తద్వారా ఏంటంటే మీకు లాస్ట్ డేట్లో వచ్చేటువంటి ఏదైతే ల్యాగింగ్ ఏదైతే ఉంటుందో ఆ ల్యాగింగ్ ఏం లేకుండా సైట్ హ్యాంగ్ అనేటువంటిది కాకుండా ఉంటుంది అనమాట అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు ఇప్పుడు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఉన్నటువంటి పోస్టల్ వేకెన్సీస్ అనేటువంటిది నేను ఇక్కడ చూపిస్తాను అనమాట. ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక అసిస్టెంట్ ప్రొఫెసర్ బ్యాక్లాగ్ పోస్ట్ అనేటువంటిది ఉంది, ఎస్సీ ఎస్టీ సంబంధించినటువంటి. నెక్స్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ రెగ్యులర్ నోటిఫికేషన్ ఉంది, అసోసియేట్ అండ్ ప్రొఫెసర్ సంబంధించినటువంటి రెగ్యులర్ నోటిఫికేషన్ అనేటువంటిది ఉండదు అనమాట అండి. సో ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక మొత్తం ఒక పోస్ట్ అనమాట అండి. ఇది కూడా మనకి అసిస్టెంట్ ప్రొఫెసర్ సంబంధించినటువంటి పోస్ట్ అనేటువంటిది వేయడం జరిగింది అనమాట అండి. ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి సంబంధించినటువంటిది ఎస్టీకి అనమాట అండి. సో ఈ పోస్ట్ దేని గురించి అని చూసుకున్నట్లయితే కనుక ఎకనామిక్స్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి పోస్ట్ అనమాట అండి. దీనికి సంబంధించినటువంటి మొత్తం రోస్టర్ పాయింట్ వచ్చేసి 58 అనమాట అండి. వేకెన్సీ వచ్చేసి 1 ఎస్టీ కేటగిరీ అనమాట అండి. సో ఈ కేటగిరీ వాళ్ళు మాత్రమే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవాలన్నమాట. వీరి యొక్క పే స్కేల్ వచ్చేసి 1110, 57,700 నుంచి 1,82,400 వరకు ఉండడం జరుగుతుంది అనమాట అండి. ఈ పోస్ట్కి అప్లై చేసుకోవాలనుకున్నటువంటి వారికి ఎకనామిక్స్ అండ్ రూరల్ డెవలప్మెంట్లో ST1 దీంట్లో చూసుకున్నట్లయితే కనుక 55% అనేటువంటిది ఉండాలన్నమాట అండి. అలాగనే ఈ సబ్జెక్ట్ రిలేటెడ్గా ఉన్నటువంటి వారు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు అనమాట అండి. PhD క్యాండిడేట్ హ్యాస్ బీన్ అవార్డెడ్ ఇన్ రెగ్యులర్ మోడ్ చేసినటువంటి వారు, థెసిస్ హ్యాస్ బీన్ అట్లీస్ట్ 2 ఎక్స్టర్నల్ ఎగ్జామినర్స్ చేసినటువంటి వారు. సో ఈ రకంగా వారికి సంబంధించినటువంటి ఎకనామిక్స్ అనేటువంటిది అడగడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ ఇప్పుడు మనం అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు సంబంధించి చూసుకున్నట్లయితే కనుక మొత్తం మనకి 44 పోస్టులు అనేటువంటిది ఇందులో మనకి వేయడం జరిగింది అనమాట అండి. సో దానికి సంబంధించి చూసుకున్నట్లయితే కనుక మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోండి, ఈ నోటిఫికేషన్లో మనకి ఒక మేజర్ది మనం చూడడం వస్తుంది అనమాట. అదేంటంటే OCI అనేటువంటిది అనమాట. ఇందులో ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా, OCI అనేటువంటిది తీసుకురావడం జరిగింది అంటే మన ఇండియన్ సిటిజన్స్ అట్ ద సేమ్ టైం ఓవర్సీస్లో ఉన్నటువంటి ఇండియన్ సిటిజన్స్ కూడా దీనికి అప్లై చేసుకునేటువంటి ఛాన్సెస్ అనేటువంటిది వేయడం జరిగింది అనమాట. మొత్తం ఈ 44 పోస్టులు మనం చూసుకున్నట్లయితే కనుక ఆర్కిటెక్చర్ సంబంధించినటువంటి 3 పోస్టులు ఉండడం జరిగింది అనమాట అండి. ఓసీకి ఒకటి, నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 1 ఒకటి, ఓసీకి ఒకటి వేయడం జరిగింది అనమాట అండి. రోస్టర్ పాయింటింగ్ అనేటువంటిది ఏంటి అనమాట. బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ చూసుకున్నట్లయితే 2 పోస్టులు, BCAకి OCకి వేయడం జరిగింది అనమాట. బాటనీ అండ్ మైక్రోబయాలజీలో 2 పోస్టులు,
ఓసీకి ఎస్సీ గ్రూప్ 2కి ఇవ్వడం జరిగింది అనమాట. సివిల్ ఇంజనీరింగ్లో 3 పోస్టులు, ఎస్టీకి, ఓసీకి, బీసీబీకి ఇవ్వడం జరిగింది. కామర్స్ అండ్ మేనేజ్మెంట్ స్టడీస్లో మొత్తం మనకి ఒక పోస్ట్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది, అది కూడా ఓసీకి. కంప్యూటర్ సైన్స్లో ఒక పోస్టు, ఈడబ్ల్యూఎస్కి. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో 3 పోస్టులు గాను ఓసీకి, బీసీసీకి, ఓసీకి ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ ఎకనామిక్ అండ్ రూరల్ డెవలప్మెంట్లో చూసుకున్నట్లయితే కనుక ఎస్సీ గ్రూప్ 3కి ఒక పోస్ట్ ఇవ్వడం జరిగింది. ఎడ్యుకేషన్ సంబంధించి చూసుకున్నట్లయితే కనుక 2 పోస్టులు ఓసీకి, బీసీటీకి. ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో చూసుకున్నట్లయితే కనుక 3 పోస్టులు బీసీఈ, ఈడబ్ల్యూఎస్కి ఇవ్వడం జరిగింది. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో ఎస్సీ గ్రూప్ 2కి, ఓసీకి, బీసీబీకి ఇవ్వడం జరిగింది 3 పోస్టులు. ఇంగ్లీష్కి వచ్చి ఒక పోస్ట్ ఎస్టీకి. ఫుడ్ న్యూట్రిషన్ సంబంధించినటువంటి ఒక పోస్ట్ ఓసీకి. జియాలజీ అండ్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ సంబంధించినటువంటి 2 పోస్టులు ఎస్సీ గ్రూప్ 3కి, ఓసీకి ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ జర్నలిజం సంబంధించిన ఒక పోస్ట్ బీసీఏకి. లాకి సంబంధించిన ఒక పోస్ట్ ఓసీకి. మహాయాన బుద్ధిస్ట్ స్టడీస్ ఒక పోస్ట్ ఓసీకి. మెకానికల్ ఇంజనీరింగ్ 3 పోస్టులు ఈడబ్ల్యూఎస్, ఎస్టీ, ఓసీకి. ఫార్మాసిటికల్ సైన్సెస్కి సంబంధించినటువంటి 4 పోస్టులు బీసీబీకి, ఓసీకి ఇవ్వడం జరిగింది అనమాట అండి. ఫిజికల్ ఎడ్యుకేషన్ ఒక పోస్ట్ బీసీడీకి. పొలిటికల్ సైన్సెస్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ 2 పోస్టులు ఓసీకి, ఒకటి ఎస్సీ గ్రూప్ 2కి ఇవ్వడం జరిగింది. స్టాటిస్టిక్స్కి వచ్చి 2 పోస్టులు ఈడబ్ల్యూఎస్కి, బీసీడీకి ఇవ్వడం జరిగింది అనమాట. తెలుగు అండ్ సాంస్క్రిట్లో చూసుకున్నట్లయితే ఒక పోస్టు బీసీఈకి ఇవ్వడం జరిగింది అనమాట అండి. సో ఈ రకంగా వారి యొక్క పే స్కేల్ వచ్చేసి 57,700 నుంచి 1,82,400 అనేటువంటిది ఉంటుంది అనమాట అండి. ఈ పోస్ట్కి అప్లై చేసుకోవాలనుకునేటువంటి వారి యొక్క ఫీజు అనేటువంటిది మనం చూసుకున్నట్లయితే కనుక ఫీజు వచ్చేసి వీరికి సంబంధించినటువంటి ఫీజు అనేటువంటిది మనకి ఇండియన్ రూపీస్లో అట్ ద సేమ్ టైం ఇది యూఎస్ డాలర్స్లో కూడా చూపించడం జరుగుతుంది అనమాట అండి. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ వారికి చూసుకున్నట్లయితే కనుక 2,000, అదర్ దెన్ ఎస్సీ ఎస్టీ పీవీడిఎస్ వారికి 2,500 ఉంటుంది అనమాట అండి. ఈ ఓవర్సీస్ సిటిజన్కి వచ్చేసి $50 అనేటువంటిది ఉండడం జరుగుతుంది అనమాట అండి. నెక్స్ట్ అసోసియేట్ ప్రొఫెసర్స్ అనమాట అండి. సో దీంట్లో మనం చూసుకున్నట్లయితే కనుక అసోసియేట్ ప్రొఫెసర్కి మొత్తం 11 పోస్టులు అనేటువంటిది వేయడం జరిగింది అనమాట అండి. ఇందులో అసోసియేట్ ప్రొఫెసర్స్ 24 పోస్టులు, ప్రొఫెసర్ వచ్చేసి 13 పోస్టులు అనేటువంటిది వేయడం జరిగింది అనమాట. ఇందులో కూడా ఓవర్సీస్ ఇండియాకి సంబంధించినటువంటిది ఉంటుంది అనమాట అండి. బాటనీకి వచ్చేసి ఒక పోస్టు, కెమిస్ట్రీకి వచ్చేసి 2 పోస్టులు, సివిల్ ఇంజనీరింగ్ 3 పోస్టులు, కామర్స్ అండ్ మేనేజ్మెంట్ స్టడీస్కి వచ్చేసి 2 పోస్టులు, ఒక్కొక్క పోస్ట్ అనమాట అండి. బాటనీ, కెమిస్ట్రీ, సివిల్ ఇంజనీరింగ్, కామర్స్ అండ్ మేనేజ్మెంట్కి 2 పోస్టులు, కంప్యూటర్ సైన్స్కి ఒక పోస్టు, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఒక పోస్టు. ఇలా చూసుకున్నట్టయితే కనుక ఎకనామిక్స్ అండ్ రూరల్ డెవలప్మెంట్, ఎడ్యుకేషన్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఫుడ్ అండ్ న్యూట్రిషన్, హిస్టరీ, ఆర్కియాలజీ, జర్నలిజం, లా, మ్యాథమెటిక్స్, మెకానికల్ ఇంజనీరింగ్, ఫార్మాసిటికల్ సైన్సెస్, ఫిజికల్ ఎడ్యుకేషన్, పొలిటికల్ సైన్స్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ అండ్ సోషల్ వర్క్, స్టాటిస్టిక్స్, తెలుగు అండ్ సాంస్క్రిట్, జువాలజీ అండ్ ఆక్వాకల్చర్ సంబంధించినటువంటి చెరొక పోస్ట్ అనేటువంటిది వేయడం జరిగింది అనమాట. ఈ రకంగా 24 పోస్టులు అనేటువంటిది వేయడం జరిగింది. అసోసియేట్కి గాను ప్రొఫెసర్స్ చూసుకున్నట్లయితే కనుక 13 పోస్టులు అనేటువంటిది వేయడం జరిగింది. ఒక్కొక్క కేటగిరీ గాను ఒక్కొక్క పోస్టు బాటనీ అండ్ మైక్రోబయాలజీ, సివిల్ ఇంజనీరింగ్, కామర్స్ అండ్ మేనేజ్మెంట్ స్టడీస్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎకనామిక్ అండ్ రూరల్ డెవలప్మెంట్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, లా, మెకానికల్ ఇంజనీరింగ్, ఫార్మాసిటికల్ సైన్సెస్, ఫిజిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ సంబంధించినటువంటిది ఇలా మనకి వేయడం జరిగింది అనమాట అండి. ఈ పోస్టులకి చూసుకున్నట్లయితే కనుక వీరి యొక్క పే స్కేల్ అనేటువంటిది అసిస్టెంట్ ప్రొఫెసర్కి వచ్చి 1,31,400 రూపాయలలోంచి 2,17,100 ఉంటుంది. ప్రొఫెసర్కి వచ్చేసి 1,44,200 నుంచి 2,18,200 రూపాయలు అనేటువంటిది ఉంటుంది అనమాట అండి. వీరి యొక్క ఈ పోస్టులకు సంబంధించినటువంటి అప్లై చేసుకోవాలనుకునేటువంటి వారి యొక్క ఫీజు అనేటువంటిది మనం చూసుకున్నట్లయితే కనుక ఫీజు కేటగిరీ అనేటువంటిది ఎంతగా అంటే మనకి రెగ్యులర్గాను అలాగనే యూఎస్ డాలర్స్లో కూడా మనకి ఫీజు అనేటువంటిది మెన్షన్ చేయడం జరుగుతుంది అనమాట అండి. సో వీరి యొక్క ఫీజు చూసుకున్నట్లయితే కనుక అన్ని కేటగిరీలకు వచ్చేసి 3,000 రూపాయలు ఉంటుంది అనమాట అండి. ఓవర్సిటీస్ సిటిజన్స్ ఎవరైతే ఫర్ అసోసియేట్ ప్రొఫెసర్కి $100, ఎవరైతే ప్రొఫెసర్ చేస్తారనుకోండి వారికి $150 అనేటువంటిది వేయడం జరుగుతుంది అనమాట అండి. సో ఇది ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అనమాట అండి. నెక్స్ట్ ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ అనమాట అండి. సో దీంట్లో మనం చూసుకున్నట్లయితే కనుక టోటల్గా ఒక పోస్ట్ ఎస్సీ గ్రూప్ 3కి వేయడం జరిగింది అనమాట అండి. సో అది అసిస్టెంట్ ప్రొఫెసర్ సంబంధించినటువంటిది. నెక్స్ట్ బీసీ బ్యాక్లాగ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ సంబంధించిన 2 పోస్టులు వేయడం జరిగింది అనమాట అండి. ఇది దానికి సంబంధించిన డీటెయిల్స్ అనమాట అండి. సో మేనేజ్మెంట్ కోటాకు సంబంధించినటువంటి పోస్టులు అనేటువంటిది ఎలా సాగ్రిగేట్ చేశారనేటువంటిది ఇక్కడ మనకి తెలపడం జరిగింది అనమాట అండి. వీరి యొక్క పే స్కేల్ 57,000 నుంచి 700 నుంచి 1,82,400 ఉండడం జరుగుతుంది అనమాట అండి.
దీనికి మనం ఏ కేటగిరీ అయితే చేస్తున్నామో ఆ కేటగిరీ సంబంధించినటువంటిది ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఫీజ్ పేమెంట్ వచ్చేసి 2,500 ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వారికి 2,000 రూపాయలు అనేటువంటిది ఉంటుంది. $50 వచ్చేసి ఓవర్సీస్ నుంచి అప్లై చేసుకోవాలనుకునేటువంటి వారు. సో ఈ రకంగా మనం చూసుకున్నట్లయితే కనుక అన్ని దాంట్లోంచి మనకి ఆదికవి నన్న యూనివర్సిటీలో అసిస్టెంట్, అసోసియేట్ అండ్ ప్రొఫెసర్ సంబంధించినటువంటి పోస్టులు అనేటువంటిది రిలీజ్ చేయడం జరిగింది అనమాట అండి. అసోసియేట్ ప్రొఫెసర్ వచ్చేసి 2 పోస్టులు వేయడం జరిగింది అనమాట అండి. అసోసియేట్ ప్రొఫెసర్ కానీ మనం చూసుకున్నట్లయితే కనుక ఎస్సీకి 2, ఎస్టీకి 1, టోటల్గా మనకి 3 పోస్టులు అనేటువంటిది వేయడం జరిగింది. బీసీ బ్యాక్లాగ్లో చూసుకున్నట్లయితే కనుక అసోసియేట్ ప్రొఫెసర్కి 2 పోస్టులు అనేటువంటిది వేయడం జరిగింది అనమాట అండి. సో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ పోస్టులు అనేటువంటిది టోటల్గా 5 ఉన్నట్లుగా మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది అనమాట అండి. సో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేటువంటిది ఇస్తూ వారి యొక్క పే స్కేల్ అనేటువంటిది 1,31,400 రూపాయల నుంచి 2,17,100 రూపాయలు అనేటువంటిది ఉంటుంది అనమాట అండి. వీరి యొక్క పే స్కేల్ అనేటువంటిది. డిపార్ట్మెంట్ వచ్చేసి ఇంజనీరింగ్, కామర్స్, మేనేజ్మెంట్, కెమిస్ట్రీ, మ్యాథమెటికల్, ఇంగ్లీషు, జియో సైన్సెస్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్స్ నుంచి మనకి నోటిఫికేషన్ అనేటువంటిది రావడం జరుగుతుంది అనమాట అండి. నెక్స్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ సంబంధించి చూసుకున్నట్లయితే కనుక మొత్తం 37 పోస్టులు అనేటువంటిది వేయడం జరిగింది. ఓసీకి వచ్చి 17, ఈడబ్ల్యూఎస్కి, బీసీఏకి, బీసీబీకి వచ్చేసి 3 పోస్టులు, బీసీసీకి, బీసీడీకి, బీసీఈకి, ఎస్సీ1కి వచ్చేసి 1 పోస్టు, 1 పోస్టు, ఎస్సీ గ్రూప్ 2కి, గ్రూప్ 3కి వచ్చేసి 2 పోస్టులు, ఎస్టీకి వచ్చేసి 3 పోస్టులు అనమాట. ఈ రకంగా డివైడ్ చేయడం జరిగింది అనమాట అండి. ఈ పోస్టులకు సంబంధించి చూసుకున్నట్లయితే కనుక బాటనీ, కెమిస్ట్రీ, కామర్స్, మేనేజ్మెంట్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్, ఈసీఈ, అలాగనే ఇంగ్లీషు, మ్యాథమెటికల్, ఫార్మస్యూటికల్ సైన్సెస్, ఫిజిక్స్, పొలిటికల్ సైన్స్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, తెలుగు, జువాలజీ, ఆక్వాలజీకి సంబంధించినటువంటి పోస్టులు అనేటువంటిది ఉండడం జరిగింది అనమాట అండి. వీరి యొక్క పే స్కేల్ వచ్చేసి 57,700 నుంచి 1,82,400 రూపాయలు. సేమ్ మనకి ఒక ఇన్స్టిట్యూషన్ సంబంధించినటువంటి ఏదైతే క్వాలిఫికేషన్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించినటువంటి పే స్కేల్ అనేటువంటి సేమ్గా ఉండడం జరుగుతుంది అనమాట అండి. మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవాలనుకునేటువంటి వారు చూసుకున్నట్లయితే కనుక వీరి యొక్క ఎగ్జామినేషన్ ఫీజు అనేటువంటిది ఎంత ఉంటుందని మనం చూసుకున్నట్లయితే కనుక 2,500 అనేటువంటి వారు. అదర్ దెన్ ఎస్సీ ఎస్టీ పీబీడీ వారు, ఎస్సీ ఎస్టీ పీబీడీ వారు అయితే 2,000, ఓవర్సీస్ వారు అయితే కనుక $50 అనేటువంటిది అనమాట అండి. నెక్స్ట్ అసోసియేట్ ప్రొఫెసర్స్ అనమాట అండి. సో ఇందులో చూసుకున్నట్లయితే కనుక రెగ్యులర్ వేకెన్సీస్లో మొత్తం 2 పోస్టులు ఓసీకి, ఎస్సీకి ఇవ్వడం జరిగింది అనమాట అండి. సో ఇది డీటెయిల్ దీనికి సంబంధించినటువంటి 2 పోస్టులు. ఫార్మస్యూటికల్ సైన్సెస్, ఫిజిక్స్ సంబంధించినటువంటిది అనమాట అండి. వీరి యొక్క పే స్కేల్ 1,30,400 రూపాయల నుంచి 2,17,100 రూపాయలు అనేటువంటిది ఉంటుందన్నమాట అండి. సో ఈ రకంగా అసోసియేట్ ప్రొఫెసర్కి నెక్స్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్కి పే స్కేల్ అనేటువంటిది మీకు వేరియేషన్ అనేటువంటిది మీకు చూపించడం జరిగింది అనమాట అండి. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కనుక అసోసియేట్ ప్రొఫెసర్ సంబంధించినటువంటిది డీటెయిల్స్ అనేటువంటిది మనం ఇప్పుడు చూడడం జరిగిందనమాట. దీంట్లో అసోసియేట్ ప్రొఫెసర్కి వచ్చేసి 2 పోస్టులు వేయడం జరిగింది. ఒకటి ఓసీకి, ఒకటి ఎస్సీకి, ఫార్మస్యూటికల్ సైన్సెస్, ఫిజిక్స్ సంబంధించినటువంటిది అనమాట అండి. సో ఈ రకంగా మనం చూసుకున్నట్లయితే కనుక వీరి యొక్క పే స్కేల్ 1,31,400 రూపాయలు అనేటువంటిది ఉంటుందన్నమాట అండి. ఈ రకంగా మనం చూసుకున్నట్లయితే కనుక ఆంధ్రకేసరి యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ, డాక్టర్ అబ్దుల్ కలాం యూనివర్సిటీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ శ్రీకాకుళం, డాక్టర్ వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ, ద్రవిడియన్ యూనివర్సిటీ, జేఎన్టీయూ అనంతపూర్, జేఎన్టీయూ గురజాడ, కాకినాడ, కృష్ణా యూనివర్సిటీ, రాజీవ్ గాంధీ యూనివర్సిటీ, నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ, రాయలసీమ యూనివర్సిటీ, శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీ, శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయము, అలాగనే శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, విక్రమసింహపురి యూనివర్సిటీ, యోగి వేమన యూనివర్సిటీ. ఈ రకంగా మనకి వీటన్నిటి గురించి నేను చెప్పుకుంటూ పోతే కనుక మనకి వీడియో అనేటువంటిది చాలా లెంత్ అయిపోతుంది అనమాట అండి. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఈ వీడియోని ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 18th మే అనేటువంటిది స్టార్టింగ్ డేట్, ఎండింగ్ డేట్ వచ్చేసి 8th జూన్ అనేటువంటిది అనమాట అండి. సో ఈ 21 డేస్లో మీరు ఎలిజిబిలిటీ వచ్చిన వెంటనే, అంటే మీకు ఎలిజిబిలిటీ ఉంటే కనుక స్టార్టింగ్ డే నుంచి మీరు అప్లై చేసుకోండి. తద్వారా సర్వర్ అనేటువంటిది లాస్ట్ డేస్లో బిజీ అయిపోతుంది. కాబట్టి ఆ టైంలో మీరు బిజీ అయిన టైంలో మీరు ఏం చేసినా కానీ మళ్ళీ ఫీ పేమెంట్ అయిన తర్వాత కూడా అప్లికేషన్ ప్రాసెస్ అనేటువంటిది ఫర్దర్గా వెళ్ళకోకుండా స్ట్రక్ అయిపోవడం జరుగుతుంది. కొంతమందికి ఫీజు కట్టైనా కానీ ఫీజు అనేటువంటిది డిస్ప్లే అనేటువంటిది చేయడం జరగదు. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అనేటివి రాకుండా ఉండడానికి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయిన రోజు నుంచే మీరు అప్లికేషన్స్ చేసుకున్నట్లయితే కనుక మీకు యూజ్ అవుతుంది అనమాట అండి. ఇంకా మీరు ఇప్పుడు చేసేది ఏంటంటే మీకు ఏ యూనివర్సిటీలో ఉన్నటువంటి పోస్టులు మీకు కావాలి అనుకునేటువంటిది మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్లయితే ఆ ప్రతి యూనివర్సిటీకి సంబంధించినటువంటి వీడియో అనేటువంటిది నేను డీటెయిల్డ్గా
అంటే ప్రొఫెసర్ అయితే ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ అయితే అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ అయితే అసోసియేట్ ప్రొఫెసర్, ఇంకా ఏ కేటగిరీ ఉన్నా కానీ ఆ కేటగిరీకి సంబంధించినటువంటి డీటెయిల్ మీరు అడిగినటువంటి దాని ప్రతి వీడియో అనేటువంటిది నేను మీకు చేయడం జరుగుతుంది అనమాట అండి. సో ఫ్రెండ్స్, ఇదనమాట అండి యూనివర్సిటీ నుంచి వచ్చినటువంటి 1523 ఉద్యోగాలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలతో కూడినటువంటి నోటిఫికేషన్ సంబంధించినటువంటి వివరణ. మీకు ఇంకా ఏదన్నా కావాలనుకున్నట్లయితే కనుక మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే తప్పకోకుండా నేను ఆ వీడియోతో మీ ముందుకు రావడం జరుగుతుంది అనమాట అండి. లేకపోతే నేను రెగ్యులర్ బేసిస్ మీద మీకు వీడియోస్ అనేటువంటిది పొందుపరచడం జరుగుతుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఇదనమాట అండి ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ 1523 యూనివర్సిటీలో ఉన్నటువంటి ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చరర్ పోస్టులకు సంబంధించినటువంటి వివరాలతో కూడినటువంటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. మరిన్ని వివరాల కొరకు మన సోమ కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్.